మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. మేడం నమస్తే అండి. నమస్తే మా. అంటే జూన్ మంత్లో కుంభరాశి వారికి ఎట్లా ఉండబోతోంది, రెమెడీస్ ఏంటి చెప్పు. తప్పకుండా. జూన్ 2025 కుంభరాశి వాళ్ళకి టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో చూసి ఒక్కసారి ఓకే చెప్తాను. ఓకే, ఓకే. కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే డెసిషన్స్ తీసుకునేటప్పుడు బాగా కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. సో ఏ డెసిషన్ మీరు కాంక్రీట్గా తీసుకోలేకపోతున్నారు యాజ్ ఆఫ్ నౌ. సో అది జూన్లో కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. చాలా డైలమాలో ఉండే మంత్ జూన్ మంత్. కానీ ఓవరాల్గా కార్డ్స్ అన్నీ చూస్తే బాగుంది. డెసిషన్ మేకింగ్ దగ్గర ఒక్కటి తప్పిస్తే. కాబట్టి ఏంటి అంటే డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం అవుతున్నప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎస్పెషలీ ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళే, మీ పేరెంట్స్, అట్లాంటి వాళ్ళు, మీ మంచి శ్రేయోభిలాషులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మీకున్న ప్రాబ్లం, మీ డెసిషన్ ఎక్కడైతే డెసిషన్లో ఆగిపోతున్నారో అవి వాళ్ళతో డిస్కస్ చేసి మ్యూచువల్గా వాళ్ళు ఏదైతే చిన్న చిన్న సజెషన్స్ ఇస్తారో ఆ సజెషన్స్ని బేస్ చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకుంటే ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మ్యారేజ్, బిజినెస్, ఎనీథింగ్, ఫైనాన్సెస్లో మీరు అది కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది మీకు. ఓకే. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే ఓకే, మీరు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉన్నారు. సంథింగ్ విచ్ ఇస్ బాదరింగ్ యూ మచ్. ఓకే, చాలా చాలా ఏదో ఒక విషయంలో చాలా సతమతం అవుతూ ఉన్నారనమాట. సో అంత సతమతం అవ్వాల్సిన అవసరం లేదు, అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఏంటి అంటే బాబా కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం అంటే మనం అంటాం కదా, కంప్లీట్గా భగవంతుడికి మనల్ని మనం సరెండర్ చేసేసుకోవడం. అంటే నువ్వు తప్పించి నాకు వేరే ఏది దిక్కు లేదు అన్నట్టుగానే మీరు భగవంతుడు ఆరాధన చేయాలన్నమాట. ఈ డెసిషన్ నీ మీద వదిలేస్తున్నాను, నువ్వు మాత్రమే నాకు దారి చూపగలుగుతావని మీరు ఏ భగవంతుడిని అయితే ఎక్కువగా ఆరాధిస్తారో. నేను నార్మల్గా ప్రెడిక్షన్స్ ఇవన్నీ చెప్పేటప్పుడు ఒక పర్టికులర్ భగవంతుడి పేరు చెప్తూ ఉంటాను, మీరు పలానా భగవంతుడు ఆరాధన చేయండి. సో ఆరాధన ఎలాగో చెప్తాను. అది కాకుండా మీకంటూ ఒక కులదైవం, ఇష్టదైవం ఉంటారు కదా, కాబట్టి వాళ్ళని ఎంత భక్తితోటి మీరు పూజిస్తే మీకు అంత రిజల్ట్ బాగుంటుంది అనమాట. చాలాసార్లు మనకు కోపం వస్తుంది, మన వర్క్స్ అవ్వకపోతే. నేను ఇన్ని రోజులు ఇంత భక్తితోటి నీకు పూజలు చేశాను, అయినా నాకు ఇంత కష్టం ఇస్తున్నావు. కాకపోతే ఏంటంటే ఆ కష్టం ఇవ్వడం వెనకాల చాలా రీజన్ ఉంటుంది. కాబట్టి అట్లా ఎప్పుడు మనం దూషించకూడదు భగవంతుని. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కుంభరాశి వాళ్ళు. చాలా చాలా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అఫ్ కోర్స్ ఇన్ని రోజులు లాస్ట్ మంత్ వరకు కొంచెం మీకు ఇబ్బందికరమైన పరిస్థితులే మీరు చూసి ఉన్నారు. కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అంటే నర్వ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అనమాట. అంటే నరాల వీక్నెస్ కానివ్వండి, కొంచెం చేతులు కాళ్ళు తిమ్మర్లు పట్టడం, అట్లాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్గా వెళ్ళి ఏదైనా వాట్ ఎవర్ యోగా, మెడిటేషన్, ఏదైతే మీరు బిలీవ్ చేస్తారో, ఏ మెడికేషన్ అయితే మీరు బిలీవ్ చేస్తారో ఆ మెడికేషన్ ఫస్ట్ చేయించుకోండి. బీపీలు అట్లాంటివి ఉంటే మాత్రం కంట్రోల్లో పెట్టుకోవడం చాలా చాలా అడ్వైజబుల్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ ఈ రాశి వాళ్ళకి. అలాగే మామూలుగా చూస్తే, ఓవరాల్గా చూస్తే మాత్రం నాట్ ఎ బ్యాడ్ మంత్ కుంభరాశి వాళ్ళకి. ఓకే, బాగానే ఉంది. సో నేను చెప్పిన చిన్న చిన్న సజెషన్స్ ఏవైతే డెసిషన్స్ విషయాల్లో ఎస్పెషలీ, అండ్ మీరు ఈ నెల మొత్తం ఎంతగా సూర్యారాధన చేసుకోగలిగితే మీకు అంత ఎనర్జెటిక్గా ఉంటుంది ఓవరాల్గా. ఎందుకంటే సూర్యారాధన చేసినప్పుడు అన్ని రకాలుగా మనకి ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా అవి తొలగిపోతాయి. అండ్ మనకి ఆరా ఎప్పుడైతే మామూలుగా ఎవరైతే రేకి హీలింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళు జనరల్గా మన ఆరా ఎట్లా ఉందని చెప్తారనమాట. ఆరా అంటే ఎంత హెల్దీ ఆరా ఉంది, డిప్లీటెడ్గా ఉంది, ఆరా బాగలేదు, ఇట్లా చెప్తుంటారు. సో మీ ఆరాని మీరు ఎక్కువ ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం మామూలుగా ఎవరినైనా చూస్తే అబ్బా వాళ్ళని చూస్తే ఏంటో మంచి ఫీలింగే రాలేదంటా ఉంటాం. సో ప్రస్తుతానికి మీ ఫేజ్ అట్లా ఉందన్నమాట. ఓకే, యువర్ ఫేజ్ ఆఫ్ లైఫ్ మనం అంటాం కదా. మీరు ఎక్కడికైనా వెళ్తే
కొంతమందితో కూర్చొని మాట్లాడితే మనకు అసలు టైమే తెలియదు. అవును. కొంతమంది వచ్చి కూర్చుంటే అబ్బా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అనిపిస్తూ ఉంటుంది. సో మీలో కొంతమంది అట్లా ఉన్నారనమాట. సో దానికి ఇండికేషన్ ఏంటంటే మీ ఆరా ఎక్కడో తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఆరాని మీరు ఎన్హాన్స్ చేసుకోవడానికి గాను ఎంతగా సూర్యారాధన చేయగలిగితే, వీలైతే మీరు సండే సూర్యదేవుడికి ఆగ్యం వదలడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే, అండ్ మీరు చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే శనివారం రోజు హనుమంతుడి టెంపుల్కి వెళ్ళి అరటిపళ్ళు ని అక్కడ ఇచ్చి, అలాగే ఎర్రటి జెండా ఒకటి ఉంటుంది కదా, రెడ్ ఫ్లాగ్, అక్కడ హనుమంతుడి గుడిలో ఇచ్చేసేయండి అనమాట. ఒకటి కొనేసి రెడ్ కలర్ జెండా, మళ్ళీ దాని మీద ఎల్లో డాట్స్ వస్తాయి, నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి ఎట్లాంటిది కొనాలి మేడం, ఎల్లో ఎనీథింగ్ రెడ్ కలర్లో ఒక ఫ్లాగ్ మీకు పూజ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు కదా, అట్లాంటిది ఏదైనా దాని మీద ఎల్లో కలర్ ఉన్నా నో ప్రాబ్లం ఇచ్చేయచ్చు. సో మీరు ఇది ఒక్కటే, ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని సూర్యారాధన చేసి మీ పవర్ ఏదైతే ఉందో, మీ అపియరెన్స్ ఏదైతే ఉందో, మీ ఆరా ఏదైతే ఉందో దాన్ని ఎంత ఎక్కువగా ఎన్హాన్స్ చేసుకుంటే, దీనికి ఏంటంటే ఈవినింగ్ టైంలో మీరు స్నానం చేసుకునే వాటర్లో మనకి ఏదైనా పింక్ సాల్ట్ దొరుకుతుంది, హిమాలయన్స్, అట్లాంటిది ఏదైనా వేసుకొని స్నానం చేసుకోవడం, ఇట్లా క్లెన్లీనెస్ ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మీ ఓవరాల్గా మంత్ ఈజ్ ఓకే. అండ్ ఎస్పెషల్లీ మీకు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతోటి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఫర్ ద మంత్ ఆఫ్ జూన్. అది ఎవరైనా అవ్వచ్చు, అంటే మీరు ఎక్కడికైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు మీ భార్య చేతుల మీదుగా కానీ, మీ మదర్ చేతుల మీదుగా, సిస్టర్ ఎవరు ఉంటే వాళ్ళ చేతుల మీదుగా ఏదైనా ఒక స్వీట్ బెల్లం ముక్క అట్లా నోట్లో వేసుకొని వెళ్తే మీరు వెళ్ళిన పని షార్ట్గా సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇవి ఈ రాశి వాళ్ళకి ఈ మంత్లో చిన్న చిన్న రెమెడీస్ అండ్ ప్రిడిక్షన్స్. ఓకే, అంటే కలర్ చెప్పలేదు. కుంభరాశి వాళ్ళకి ఫేవరబుల్ నంబర్ లక్కీ నెంబర్ 2 అండ్ ఫేవరబుల్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్, చిలకాకు పచ్చ అంటాం కదా. సో అట్లా మీరు ఎక్కడికైనా వెళ్తే చిన్న ఆ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ క్లాత్ని మీ పర్స్లోనో మీ బ్యాగ్లోనో ఎక్కడో పెట్టుకొని క్యారీ చేసుకొని వెళ్ళండి. లక్కీ నెంబర్ 2 మీకు. ఓకే ఓకే. సో చూసారు కదండి కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఈ మంత్ జూన్ మంత్ ఏ కలర్ వాడాలో కూడా మేడం చక్కటి, అలాగే లక్కీ నెంబర్ కూడా 2 వచ్చింది మీకు. సో ఇవి ప్రిడిక్షన్స్ అనేవి పాటించండి. మ్యామ్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మ్యామ్.